ట్రీట్మెంట్ లేకుండా ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది? ఫస్ట్ థింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ ఏంటంటే ఫర్టిలిటీ ఇష్యూస్, ఓవరీ అండ్ స్పర్మ్స్. సో ఫర్టైల్ పీరియడ్ ఏంటి? సో కరెక్ట్ టైం ఎప్పుడు పెళ్లి చేసుకున్నా ఎప్పుడు మనకి కరెక్ట్గా మనకి ప్రెగ్నెన్సీ రావచ్చు. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఇప్పుడు చాలామంది లేట్గా పెళ్లి చేసుకుంటున్నారు, 35-36 ఇయర్స్. అండ్ ఆరల్స్ ఇంకా చాలామంది ఏంటంటే ఇంకా పెళ్ళి 19 ఇయర్స్కి 18 ఇయర్స్కి పెళ్లి చేసుకుంటున్నారు. సో ఇది కరెక్ట్ ఏజ్ పెళ్ళికి. 25 to 32-33 ఇయర్స్ ఇస్ ద రైట్ ఏజ్ ఫర్ మ్యారేజ్ అండ్ రైట్ ఏజ్ ఫర్ pregnancy, because that is the maximum fertility time in a women, 25 to 32 years lopala. So 32 years తర్వాత ఎగ్ రిజర్వ్ అండ్ ఎగ్ క్వాలిటీ తక్కువ అవుతూనే ఉంటుంది. సో అప్పుడు మనకి ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. కొంతమందికి ప్రీమెచ్యూర్ మెనోపాజ్, అది 35 ఇయర్స్ 36 ఇయర్స్కి మెనోపాజ్ రావడానికి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో వాళ్ళందరికీ తొందరగా పెళ్ళి చేసి తొందరగా ప్రెగ్నెంట్ కావడం బెటర్ అనమాట. అండ్ సేమ్ 19-20 ఇయర్స్కి కూడా పెళ్ళి అవుతుంది. సో వాళ్ళకి ప్రెగ్నెన్సీలో చాలా ప్రాబ్లం రావచ్చు, లైక్ సిజేరియన్ కావచ్చు, లేకపోతే బీపీ రావచ్చు, బ్లీడింగ్ ఎక్కువ కావచ్చు. అండ్ ప్లస్ దే ఆర్ వెరీ స్మాల్ యంగ్ గర్ల్స్. వాళ్ళకి తెలియదు ఎలా వాళ్ళ హైజీన్ చూసుకోవాలి, వాళ్ళ బేబీని చూసుకోవాలి, డెలివరీ అప్పుడు ఎలా పెయిన్స్ బేర్ చేయాలి అని తెలియదు. కాబట్టి అంత తొందరగా కూడా పెళ్ళి చేయకూడదు అండ్ తొందరగా కూడా ప్రెగ్నెన్సీ రావడం మంచిది కాదు. అండ్ స్పాంటేనియస్గా రావడానికి నైట్ షిఫ్ట్స్ చేసిన మనకి స్ట్రెస్ వల్ల పీరియడ్స్ ఇర్రెగ్యులర్ కావచ్చు. ఆ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయిందంటే తర్వాత ప్రెగ్నెన్సీకి ప్రాబ్లం కావచ్చు. అండ్ ఉన్న వాళ్ళు ఒబిసిటీ వల్ల ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. సో మనం వెయిట్, డైట్, ఎక్సర్సైజ్ ఖచ్చితంగా మనం మెయింటైన్ చేయాలి. అండ్ చాలామందికి ఇప్పుడు చిన్న ఏజ్లోనే డయాబెటీస్, హైపర్ టెన్షన్, థైరాయిడ్ అదంతా వస్తుంది. సో మెడికల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. సో అది మెయిన్గా హెల్త్ని మంచిగా చూసుకోవాలి. సో డిసిప్లిన్ డయట్, ఎక్సర్సైజ్ అండ్ కరెక్ట్ టైం పడుకోవడం అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్, ఇది అన్నీ ఇఫ్ యూ డూ ఇట్ ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ స్పాంటేనియస్గా వస్తుంది. సో మెయిన్గా లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ ప్లస్ కరెక్ట్ ఏజ్లో పెళ్ళి చేయడం అండ్ ప్రెగ్నెన్సీ ట్రై చేయడం చాలా ఇంపార్టెంట్.